పండించి దుక్కి దున్ని పంట పండించి పంటను అమ్మడానికంటే రైతు ధర నిర్ణయిస్తలేడు, కొనుగోలు చేసే దళారులు ధరలు నిర్ణయిస్తున్నారని రైతు కూలీ సంఘాలను కట్టి రైతాంగ ఉద్యమాలు మీరు చేస్తే కనీస మద్దతు ధర తీసుకొచ్చి దళారులను అడ్డు తొలగించి చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, ఆనాడు రిజాకర్లకు వ్యతిరేకంగా, నిజాం నవాబులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఆనాడు 4,000 మంది ఎర్ర జెండా వీరులు నేల కొరుగుతేనే ఆనాడు మీరు నిర్మించిన సాయుధ రైతాంగ పోరాటమే తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాదు రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి పునాదులు పడ్డాయి. దేశమంతా స్వతంత్రం వచ్చి స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నప్పుడు హైదరాబాదు రాష్ట్రం నిజాం రజాకర్ల కాళ్ళ కింద నలిగిపోతుంటే ఆనాడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి, ఈ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలని మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం రజాకర్లను లొంగ తీసుకొని నిజాం రజాకర్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది. ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పుంచలపల్లి సుందరయ్య గారు కావచ్చు, చెన్నంనేని రాజేశ్వరరావు గారు కావచ్చు, అలా చెప్పుకుంటూ వెళ్తే ఆ తర్వాత చంద్ర రాజేశ్వరరావు గారితో పాటు ఆనాడు ఈ ప్రాంతానికి సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున పోరాటం చేసిన నల్లమల గిరిప్రసాద్ గారు, అదేవిధంగా శేషగిరిరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ రోజు ఈ వేదిక మీద పువ్వాడ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు, ఆనాడు సిపిఐ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు. మిత్రులారా, ఇవాళ ఒకే ఒక్క మాట నేను వేదిక మీద నుంచి మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆనాడు బ్రిటిషర్లతో ఎంత ప్రమాదం ఉండేనో ఈనాడు ఉన్న బీజేపీ అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కాదు, ఇది బ్రిటిష్ జనతా పార్టీ. బ్రిటిషర్స్ విభజించు, పాలించు, పేదవాళ్ళని అడగదొక్కు అన్న ఆలోచన బ్రిటిషర్స్ నుంచి ఇచ్చిన ఆలోచనతోటే ఈనాడు మనల్ని అణిచివేయాలని చూస్తుంది. ఇవాళ పేదల కోసం, రైతు కూలీల కోసం, భూమి లేని నిరుపేదల కోసం యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ కలిసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈనాడు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసింది. గ్రామాల నుంచి వలసలు తగ్గిన చట్టం ద్వారా గ్రామాలలో కూలీలు తమ కూలిని తాము నిర్ణయించే శక్తి జాతీయ ఉపాధి హామీ చట్టం ఇచ్చింది. ఇవాళ అదాని అంబానీలకు కూలీలు దొరకడం లేదు, ప్రజలు వలసలు పోవడం లేదు, నగరాలు వలసలు పోయే రోజులు మారిపోయి మొన్న వచ్చిన కరోనా సమయంలో ఈ దేశంలో ఉన్న పేదలను ఆదుకోవడానికి జాతీయ ఉపాధి హామీ పథకమే ప్రయోజనం చేకూరింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పడిసి నిర్వీర్యం చేసి ఆ పథకాన్ని రద్దు చేయడం ద్వారా మళ్ళీ రైతులు, రైతు కూలీలు గ్రామాలు వదిలి పట్టణాలకు వలసపోయే పరిస్థితి. పట్టణాలకు వలసెళ్తే మళ్ళీ వెట్టి చాకిరి వస్తుంది. అదాని అంబానీలకు అగ్వకు సగ్వకు కూలీలు దొరుకుతారు. అందుకే ఈనాడు నరేంద్ర మోడీ గారు ఈనాడు కార్పొరేట్ కంపెనీల చేతిలో కీలు బొమ్మగా మారి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మిత్రులారా, ఈనాడు ఈ దేశంలో మొదటి స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిషర్స్ ఈ దేశం నుంచి తరిమినాం. దానితోని మనకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు. నిజమైన స్వేచ్ఛ కమ్యూనిస్టులు కోరుకున్న